వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారండి? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభు వారికే కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, మరి కార్యక్రమాన్ని ప్రతిదినము నమ్మకంగా ఇదే సమయం ఇదే ఛానల్లో చూస్తూ మరి మీరందరూ కూడా దైవ ఆశీస్సులు పొందుతున్నందుకు మరి మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడో ఉంటారు, కానీ మీరందరూ కూడా నన్ను ప్రేమించి ఈ పరిచర్యను ప్రేమిస్తూ మరి మందిర నిర్మాణానికి మీ వంతు మీరు సహకరిస్తూ మరి ఎంతగానో మీరు ప్రోత్సహిస్తున్నారు, సహకరిస్తున్నారు. నిజంగా మీ ప్రేమ వెలకట్లేనిది. దేవుని ప్రేమ ఇలాగ చూపిస్తూ ఉండండి. మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, మీ అందరికి చూపిస్తూ ఉన్నాం. మరి దేవుని చిత్తం అయితే మరి ప్రతి నెల మరి మందిరంలో ఏమేమి పనులు జరుగుతున్నాయి అనే అప్డేట్స్ కూడా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాం. కాబట్టి మీరు మా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే గిన యూట్యూబ్లో మరి పాస్టర్ కళ్యాణ్ బాబు అనే ఛానల్ ఉంటుంది, మన సొంత ఛానల్ అది. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మరి ప్రసంగాలు మండి వస్తూ ఉంటాయి. మరి మీరందరూ కూడా బలపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అదే రీతిగా మరి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదివారం ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరందరూ కూడా పాల్గొని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ప్రాముఖ్యంగా మరి ప్రతి శుక్రవారం మరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా పాల్గొనండి. మరి దరిదాపులు ఉన్నవారు, మరి సమీపంగా ఉన్నవారు దయచేసి పోగొట్టుకోకుండా ప్రతి శుక్రవారం నమ్మకంగా ప్రభు సన్నిధికి రండి. 7 శుక్రవారాలు నమ్మకంగా పాల్గొని మీకున్న అనేకమైన సమస్యల నుండి, వ్యాధి బాధల నుండి, కష్ట నష్టాల నుంచి మీరు విముక్తి పొందాలని ఆశపడుతున్నట్లయితే మరి మీ అందరి పక్షాన నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాను. ఈ శుక్రవారం తప్పకుండా మీ కుటుంబం మీరు రండి. ఎంత దూరమైన ప్రయాస అయినా సరే మరి చాలామంది ఇప్పటికే వస్తున్నారు, క్రమంగా మరి పాల్గొంటున్నారు. మరి మీకు కూడా ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మీకు కావాలని ఆశ మీకు కలిగి ఉన్నట్లయితే మరి మీరందరూ కూడా తప్పక పాల్గొని దైవాశీస్సులు, దైవ మేలులు మీరు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. ప్రియమైన దేవుని వారలారా, మీకు కూడా ఒకవేళ ఏదైనా సమస్యలు, బాధలు, వేదనలు ఉన్నాయా, దేవునికి ఇచ్చి దేవుని గణపరచండి. అప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా మీకు ఇస్తాడు, ఏవైనా ఇస్తాడు. మీ జీవితంలో మేలు చేసే దేవుడు, సంతోషం నింపే దేవుడు, సమాధానం నింపే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు మనకు మెండుగా ఉన్నాడు. ఆయన దగ్గర సర్వ సమృద్ధులు దాగున్నాయని వాక్యంలో శ్రేష్టంగా మనం వింటూ ఉన్నాం. ఎంతోమంది బోధకులు ప్రకటిస్తూ ఉన్నారు కదా. సర్వ సమృద్ధి ఆయన యొద్ద ఉన్నాయి. ఆ సర్వ సమృద్ధి మీరు పొందుకోవాలంటే ప్రభు దగ్గర మీరు ఉండగలిగితే అది మీరు పొందుకోగలుగుతారు. ఆ మేలులు మీరు అనుభవించగలుగుతారు. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయునుగాక. మరి టీవీ పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. మరి రేపటి దినం ఈ కార్యక్రమం రావాలంటే
మరి మీలో ఎవరైనా ఒకరు మరి ముందుకొచ్చి సహకరించండి. ఎవరో ఇస్తారులే అని మాత్రం మీరు అనుకోవద్దు, ఎవరో చేస్తారులే అని మాత్రం మీరు అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తృప్తిపరచాలని, బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ రోజున దేవుడు మనకు అందించబోతున్న వాక్య సందేశాలకు మనం వెళ్తున్నాం. మరి శ్రద్ధగా కొద్ది నిమిషాలు మీరు అందరూ దేవుని వాక్యాన్ని విని మరి దేవుని నామాన్ని మహింపరచాలని, శ్రద్ధగా దేవుని మాటలు విని ఆలకించి వాటిని మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం తెరిచి యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అందరం కలిసి చదువుదాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, సీమోను, పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలయనున్న కానా అను ఊరివాడగు నతానీయేలును, జెబెదయి కుమారులు ఆయనను శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులను గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందువలన వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడైన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికేను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు. మరొకసారి మరి గమనిస్తే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మీకు శ్రద్ధగా ఆలకించగలిగితే 153 చేపలు, ఏం చేపలు అవి? గొప్ప చేపలు మరి వలలో పడ్డం మనం గమనిస్తూ ఉన్నాం. అంతటి వరకు చాలా ప్రయాసపడ్డారు, కానీ రాత్రంతా ఇంత ప్రయాసపడినా కానీ వాళ్ళకు ఒక చేప కూడా మరి వలలో మరి పడినట్టుగా లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దోణె కుడి పక్కన మీరు వల వేయండి అని అనగానే అక్కడ విస్తారమైన చేపలు పడడం, వలలో లాగలేకపోవడం, ఆ వలలు పిగిలిపోతాయేమని నీళ్ళలోకి దుంకి మరి ఆ దరికి తీసుకురావడం అనే సన్నివేశాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అవి సుమారుగా 153 చేపలు, గొప్ప చేపలుగా మరి ఇక్కడ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజున దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో కూడా కొరతలతో ఉన్నారా? ఇబ్బందులతో ఉన్నారా? వేదనలతో మీరు ఉన్నారా? కష్ట నష్టాలతో మీరు ఉన్నారా? నిన్న రాత్రి దినంన నేను ప్రార్థనలో ఉంటే మరి ప్రభువారు నాతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, మరి ఈరోజు నైనా నీ బిడలకు నేను వెళ్ళి ప్రసంగించాలి. ప్రభువా, దేని గురించి బోధించమంటావు, ఏం మాట్లాడమంటావు యేసయ్యా అని నేను కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండి ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నాడు, మరి 153 చేపల గురించి వారికి వివరణ చెప్పు అన్నాడు. 153 చేపలు, గొప్ప చేపలు, వలలు పిగిలేంత సమృద్ధి దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది మనకి గమనిస్తే ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు అంత సమృద్ధిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వల పగిలిపోయేంత సమృద్ధి, నీ జీవితం ధన్యకరంగా మార్చబడేంత సమృద్ధి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక వాక్యంలో ఒక అద్భుతమైన మాట నాకు బలి ఇష్టం అండి. యెషయా గ్రంథంలో ఉంటుంది 45వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. హల్లెలూయా. మరుగైన ధనమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మీతో ప్రవచిస్తున్నాడు. ప్రియా సహోదరి విజయ గారు, ప్రియా సహోదరుడా నతానియేల్ గారు, ప్రియా సహోదరి ఎస్తేర్ గారి, ఈరోజు ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో, మరియమ్మ గారు, మార్తమ్మ గారు, మేరీ గారు, ఎందరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా మీతో. భాగ్యమ్మ గారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు తల్లి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా మీతో. ఇంకా ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఎవరైతే శ్రద్ధగా నా మీద గురి పెట్టుకొని మరి టీవీ వైపే చూస్తున్నారో, ఒకవేళ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడేమో, అమ్మా పట్టజాలనంత విస్తారమైన ధనమును దేవునికి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య ఇస్తాడు ఖచ్చితంగా. ఏడుస్తున్నావా? అప్పుల్లో మునిగిపోయానని ఏడుస్తున్నావా? చింతిస్తున్నావా అన్నా? ఎన్నోసార్లు ఆ ఫ్యాన్ చూసినప్పుడల్లా చచ్చిపోదాం అనుకుంటున్నారు కొంతమంది. నాకు చూపిస్తున్నాడు దేవుడు. చచ్చిపోవాలనుకుంటున్నావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఇద్దరు సహోదరులని, ఇద్దరు సిస్టర్స్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు మీరు చచ్చిపోవాలని ప్రయత్నం చేశారని దేవుడు చూపిస్తున్నాడు. చాలాసార్లు చచ్చిపోవాలని, ఉరేసుకోవాలని, లేదంటే మందు తాగి చావాలని, ఏదో ఒక రకంగా ట్యాబ్లెట్స్ వేసుకొని చావాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు మీలో. దేవుడు ఇద్దరిని చూపిస్తున్నాడు. అమ్మా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నీ ప్రాణం తీసుకోవాలనుకున్నావు, దేవుడు అంటున్నాడు నీ ప్రాణమునకు సేద తీర్పించే బాధ్యత నాదంటున్నాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ప్రవచిస్తున్నాడు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆలకించండి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. నమ్మిన వానికి గొప్ప కార్యాలు ఈ సమయంలో జరుగుతున్నాయి. 153 చేపలు వలలో పడి వల పీలిపోతున్న సీన్ మనం గమనిస్తున్నాం. అంత సమృద్ధిని గమనిస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా రహస్యమందు దేవుడు మరుగయ్యును దాచిన ధనమును నీకోసం దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు యేసు నామములో. పరలోక ద్వారాలు తెరచబడుతున్నాయి. ఆయన గుప్పిళ్ళు విప్పబోతున్నారు నీ మీద. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనం ఎవరికైతే వర్తిస్తుందో, ఎవరైతే ఈ ప్రవచనం నమ్ముతారో, మీ జీవితానికి మీరు వెనుక తిరిగి చూసుకోవడం అవసరం లేదండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రవచనంతో దేవునితో మాట్లాడా? నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ ప్రవచనం నీతో సూటిగా మాట్లాడినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేసి తెలియపరచిన, అయ్యా కళ్యాణి గారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నాతో మాట్లాడారయ్యా, శ్రేష్టంగా నన్ను బలపరిచారయ్యా యేసుక్రీస్తు ప్రభువారు, నా పేరు పెట్టి పిలిచాడని అడగండి. రాజశేఖర్ బ్రదర్ దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రిబ్కా గారు, రూబేన్ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చందు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. అయ్యా దేవునితో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జ్యోతి గారు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పట్టజాలంత సమృద్ధిని నా దేవునికి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మండి, విశ్వసించండి. మీ పక్షం నేను కూడా ప్రార్థన చేస్తాను. మీకు ఏమైనా సమస్యలున్నా, చచ్చిపోవాలనుకుంటున్నారా? పిల్లలను సాకలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కొంతమంది. దేవుడు చూపిస్తున్నాడు. ఒక పూట తింటే 2 పూటలు కడుపు మార్చుకునే కుటుంబాలు నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు మీకు విముక్తి నా యేసయ్య ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేయబోతాను మీకోసం. ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఏడుస్తున్నావా? ఓదార్పు లేకున్నావా? దిగులుతో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? చీకు చింతలతో ఉన్నావా? అవమానాలతో ఉన్నావా? అమ్మా పడిన చోట నా దేవుడిని లేపబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ ఈస్ టాకింగ్ విత్ యు రైట్ నౌ. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నెమ్మదిగా ఉంచబోతున్నాను. హల్లెలూయా. నెమ్మదిగా ఉంచబోతున్నాడు దేవుడు. సమాధానంగా ఉంచబోతున్నాడు ఇప్పటి నుంచి దేవుడు నీకు. నువ్వు చేయించిన ప్రతి పని నీకు సఫలపరచబోతుంది ఈ సమయం నుండి యేసు నామములో. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీదే. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రోగంతో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, స్వస్థత ప్రార్థన చేస్తాను మీకోసం. చివరిలో ఏ సమస్యతో మీరున్నా, ఏ బాధతో మీరున్నా, యేసయ్య మిమ్మల్ని బలపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. 153 గొప్ప చేపలను సమృద్ధితో దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. వారు రాత్రంతా పడిన కష్టం, ప్రయాసంతా కూడా ఒక్క క్షణంలో నా యేసయ్య తీర్చేశాడు. ఈరోజు నీ జీవితంలో 30 ఏళ్ళు కష్టపడ్డావు, 40 ఏళ్ళు కష్టపడ్డావు, 50 ఏళ్ళు కష్టపడ్డావు, 60 ఏళ్ళు కష్టపడుతూనే ఉన్నాం. సంతోషం లేదా? ఆనందం లేదా? వేదనతో ఉన్నావా? బాధతో ఉన్నావా? థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు నా యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున నిజంగా ఈ లోకంలో ధనం ఉంటే అందరు చుట్టూ వస్తారు, ధనం ఉంటే అందరు నీతోనే ఉంటారు, ధనము లేకపోతే ఎవరు నీతో ఉండరు. నా యేసయ్య నీకు పరలోకంలో ధనం ఇవ్వబోతున్నాడు, ఈ లోకంలో కూడా నీకు ధనముని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం లేని వారికి యేసు నామములో ఉద్యోగం కలుగునగాక. అది ఏ ఉద్యోగం అయినా, ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, నా యేసయ్య ఇచ్చిన దాంతో తృప్తి పడండి. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్, రిసీవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఇస్తున్నాడు, ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. ఐ రిసీవ్ అనండి. మీరు పొందుకున్నారా? బలపరచబడుతున్నారా? ఆశీర్వదించబడుతున్నారా? అయితే ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, ఇతరులకు మరి దేవుడు చేసిన మేలులను సాక్షికరంగా నిలబడి సాక్ష్యాలు చెప్తూ మరి దేవుని నామాన్ని ప్రకటించండి. సాక్షాత్కరమైన జీవితాన్ని జీవించండి. ఈ లోకంలో మరణం వరకు నమ్మకంగా ఉండండి. ఈ లోకంలో దేవుని మేము ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఈరోజు నా యేసయ్య కృప నీ మీద మెండుగా ఉంచబోతా ఉన్నాడు, మెండుగా ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంచబోతా ఉన్నాడు. ఒకసారి మీ పక్కన వారు ఎవరుంటే వారితో నేను చెప్పిన ఒక మాట చెప్పండి, మీ చేయి పెట్టండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. యేసయ్య నిన్ను ఇక మీదటి నుండి దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీకు ధనమును సంపాదించుకునే దానికి జ్ఞానం ఇవ్వబోతున్నాడు. తగ్గించుకో, హెచ్చించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆరోగ్యం దేవునికి ఇచ్చును గాక, శక్తి నీకు దేవుడిచ్చును గాక, బలము నీకు దేవుడిచ్చును గాక, మేలుతో నిన్ను దేవుడు నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పారా? మనస్ఫూర్తిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తూ చెప్పండి. అప్పుడు దేవుడు మీకు సర్వ సమృద్ధితో ఆయన మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎంతకాలం ఈ లోకంలో ఇలాగే జీవిస్తూ ఇలాగే బ్రతుకుతావు? ప్రభు దగ్గరికి రా. నీ బానిస సంఖ్యలు యేసు నామములో తెంపబడును గాక, నీ కట్లు తెంపబడును గాక. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. దేవుని జీవితం ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన వాటితో ప్రభుని గణపరచు. ఆయన నడిచే మార్గంలో నడిస్తే, ఆయన చూపించే దారిలో నడిస్తే, ఆయన ఇచ్చిన మేలులతో నువ్వు తృప్తిపడి ఆయనకు కృతజ్ఞుడుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయన నీ ద్వారా మహిమపరచబడతాడు. ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా నువ్వు జీవిస్తే ఆయన నిన్ను శూన్యంలో నుండి నిన్ను ఉన్నత స్థితికి నా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 0 to మల్టిప్లికేషన్ ఎన్నైనా వేసుకోండి, దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువుకి ఇచ్చి ప్రభువుని గణపరచడం నేర్చుకోండి. నీ హృదయం ప్రభుకి ఇచ్చేయి, నీ హృదయం ప్రభుకి సమర్పించుకొని, ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు, నీ వెంటే నేను ఉంటాను, నీ మాట నాకు చాలు, నీ చూపు నాకు చాలు, నీ నీడ నాకు చాలు, నీ తోడు నాకు చాలు యేసయ్య. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నా జీవితంలో నువ్వు నిలబడితే చాలు నాయన, అన్నిటిని నన్ను దాటింపజేయగలుగుతావు. హల్లెలూయా. 153 గొప్ప చేపలు వల పీలిపోయేంత స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు వారిని. అంత సమృద్ధితో వారిని నింపాడు. నేను నింపలేడా? నీకు సంతోషం ఇవ్వలేడా? నీకు ఆనందమని దేవుడు ఇవ్వలేడా? నేను తండ్రి యొక్క దీవెనలను యేసుక్రీస్తు వారి సహాయము చేత మీ మీదికి నేను పంపిస్తున్నాను. నేను మధ్యవర్తినే, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి
నన్ను వాడుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మీ మీదకి దిగివచ్చును గాక. హల్లెలూయా. ఆయన బాహుబలము మీ మీద ఉండును గాక. ఆయన సన్నిధి మీ మీద ఉండును గాక. ఆయన కాపుదల మీ మీద ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ప్రవచనాలన్నీ కూడా మీకోసమే. ఈరోజు దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీరు విశ్వాసంతో విశ్వసించినట్లయితే మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మీరు రుచి చూచుదురు గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయంలో స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. మీ జీవితంలో స్వస్థతలు కావాలా, ఆరోగ్యం కావాలా, శక్తి కావాలా, బలము కావాలా? థైరాయిడ్తో బాధపడుతున్నావా? క్యాన్సర్తో బాధపడుతున్నావా? హెచ్ఐవితో బాధపడుతున్నావా? ఒబేసిటీతో బాధపడుతున్నావా? నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావా? దేవుడు చూపిస్తున్నాడు ఒక 5-6 మంది సిస్టర్స్కి హెడేక్ ప్రాబ్లం, తలనొప్పి, కూర్చుంటే తలనొప్పి, మాట్లాడితే తలనొప్పి, ఎప్పుడు టీ కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈరోజు నా యేసయ్యకి స్వస్థత ఇవ్వబోతున్నాడు. మోకరించండి, అందరు నాతో కలిసి మోకరించండి. మీరు ఎక్కడే ప్రాంతంలో ఉన్నా సరే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. మీకోసం స్వస్థత ప్రార్థన చేస్తాను. మరి ఇప్పుడు మీరందరూ మోకరించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో ఇంతవరకు నీ మాటలు, నీ ప్రవచనాలు నేను ప్రకటించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. నన్ను వాడుకొని నీ బిడ్డలకు ఏదైతే అవసరమో ఉందో అది వారితో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. తండ్రి, నేను ప్రవచించిన ప్రతి ప్రవచనం యేసు నామములో నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చబడి వారికి కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, ధనము, సంపద, సర్వ మేలులతో వారిని నింపండి, ఆశీర్వదించండి. ప్రభా, నీ దగ్గర సర్వ సంపదలు దాగి ఉన్నాయి. మరి ప్రభా, వాటిని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, నీవు నడిచే మార్గంలో మేము నడుస్తున్నాం. ఈ లోకంలో మాకు ఎటు చూసినా సహాయం లేదు. నీవే మాకు సహాయం చేయగలవాడవు. మాకు సహాయం చేయండి. ఎందరైతే ప్రభా మరి వారి తల మీద చేయి పెట్టుకొని రోగములతో బాధపడుతున్న వారు ప్రభా ఉన్నారో జ్ఞాపకం చేసుకునైనా మరి తల నుంచి అరికాల వరకు మీ రక్తం ప్రోక్షించండి. నీ వారిని ముట్టండి, స్వస్థపరచండి. నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఉజ్జీవము వారి మీద కుమ్మరించండి. యేసు నామములో మరి ఈ రాత్రే వారిని ముట్టి మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరచమని, ప్రతి రోగ, వ్యాధి, నష్ట, బాధగా అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా, సమాధానంగా వారి సాక్ష్యాన్ని మాకు చెప్పుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమునే చేస్తూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయము. యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30-100 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం.
సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలు భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, మీ అందరికీ ఒక మంచి శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మరి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, యవ్వనస్తురాళ్ళు, యవ్వన మగ బిడ్డలు మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మరి కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో మరి పనిచేయడానికి, అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా మరి ఫుడ్, షెల్టరు మరి మనమే ఇస్తాము, ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ అప్ అండ్ డౌన్ చేస్తామన్నా కూడా మీరు చేసుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. 100 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించుకోండి, మంచి అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకున్న టాలెంట్స్, అలాగే మీ బయోడేటా, మీరు చదువుకున్నటువంటి సమస్త వివరాలను తీసుకొని రండి. మేము వాటన్నిటిని స్టడీ చేస్తాం. మీ టాలెంట్స్ కూడా మాకు చెప్పండి, మీకు ఏమేమి టాలెంట్స్ వస్తాయి. ఉదాహరణకి మీరు ఎడిటింగ్ చేస్తారేమో, లేదంటే కీబోర్డు, లేదంటే రిథమ్ ప్యాడ్, లేదంటే వేరే వేరే పనులు, మీకు ఏమేమి తలాంతులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి. మరి 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రేపు ఒక్కరోజే లాస్ట్ ఇంటర్వ్యూ. బట్ జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, మీ పిల్లల్ని పంపిస్తారని మరి నేను ఆశిస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం.